కవిత అరెస్టు నేపథ్యం ఏమిటి? ఆ తర్వాత ఏం జరగబోతున్నది? చట్టపరంగా తాము పోరాటం చేస్తామని కవిత మాట్లాడినట్లు కేటీఆర్, హరీష్ రావు కూడా వారు చేసిన ఆర్గ్యుమెంట్ కూడా ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. ఈ తర్వాత ఏం జరగబోతున్నది? ఒకవైపున మోదీ పర్యటన జరుగుతుండడం, అదే రోజు కవిత అరెస్ట్ కావడం, ఏడాది నుంచి అరెస్ట్ అవుతున్నది ప్రచారం జరుగుతూ రావడం, అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ అవుతున్నారు, అప్పుడు కాలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఇవాళ రాబోతున్నది. నిన్న మోదీ పర్యటన, నిన్ననే కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు పూర్తి కావడం ఇత్యాది చాలా చాలా అంశాలు నిన్న జరిగిన పరిణామాలు. అయితే కవిత అరెస్టు తర్వాత ఏం జరగబోతున్నదో తెలుసుకుని చట్టపరంగా ఏ అంశాలు ఉండబోతున్నాయి, న్యాయస్థానాల పరంగా బీఆర్ఎస్ ఫైట్ చేయడానికి ఏ మేరకు ఎట్లా అవకాశం ఉన్నదో తెలుసుకుందాం. మనం ఈ విషయాలు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మోహన్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడి వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే చట్టపరంగా ఫైట్ చేస్తామని వారు నిన్న అన్నారు కాబట్టి మనం మాట్లాడదాం. సార్ మోహన్ రావు గారు, సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఈ కవిత అరెస్ట్ విషయంలో నెక్స్ట్ ఏం జరగవచ్చు సార్? రెండు విషయాలు. ఒకటి, దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది ఢిల్లీలో పిఎంఎల్ఏ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత దే మే ఆస్క్ ఫర్ కస్టడీ ఒకటి. రెండోది, కవితకున్న ఆప్షన్స్ ఒకటి బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయడం కోర్టులో ఒకటి. రెండోది, సుప్రీం కోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసులో ఈడీ హెస్ గివెన్ అండర్టేకింగ్ దట్ మేము కోయర్సివ్ యాక్షన్ తీసుకోము, కేసు 19th నాడు ఉంది కాబట్టి అంతకుముందు ఇచ్చినారు. మొన్న 15th నాడు ఈడీ కౌన్సిల్ మా అండర్టేకింగ్ ఈ రోజే కంప్లీట్ అయిపోతుంటే కోర్టు దానికి మేము 19th నాడు వింటున్నాం కాబట్టి 19th దాకా వెయిట్ చేయండి అని చెప్పింది. సో కాబట్టి ఈ అరెస్ట్ కూడా సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు, సుప్రీంకోర్టు అండర్టేకింగ్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్డ్ బిఫోర్ ద సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు కూడా మూవ్ చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు కానీ రేపు కానీ. కానీ సార్ నిన్న కేటీఆర్ కూడా వాళ్ళతో ఆర్గ్యూ చేసిన వీడియోలు బయటకు వచ్చినాయి. అంటే మీరు ఎట్లా చేస్తారు చేయడం కూడా ఇది మోడీ ఒకవైపున వస్తున్నా అంటే ఈడీ ఎప్పటి నుంచో చెప్తున్నది చేస్తామని, ఇప్పుడు చేసింది కదా, ఎప్పుడో ఒకసారి చేశారు కదా, దీంట్లో తప్పే ఉందని ఒక ఆర్గ్యుమెంట్ బయట కొంతమంది మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి అట్లాంటివి. కేసు మోర్ దెన్ 1.5 year కింద నడుస్తుంది. ఇంతకుముందు కూడా సమన్ చేసినప్పుడు మోర్ దెన్ 1 year కింద కవిత రావడం జరిగింది. వారి ముందర ఒకసారి కాదు 2 సార్లు అపేర్ కావడం జరిగింది. ఒక్కొక్క రోజు 10 hours ఇంటరాగేట్ చేయడం జరిగింది. సెల్ ఫోన్స్ కూడా డిస్ట్రాయ్ చేసిన ఏమన్నారు, డిస్ట్రాయ్ చేయలేదని చెప్పి సెల్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పుడు ఈ టైమింగ్, ఈ రోజు నిన్న మోడీ గారి పర్యటన కావచ్చు, హైదరాబాద్ లో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రాబోతుంది కావచ్చు, అది దిక్కు మీరు చూసినారు అరవింద్ కేజ్రీవాల్ కి ఎన్నిసార్లు సమన్స్ ఇచ్చినారు, ఆయన అపేర్ కాలేదు, ఢిల్లీలోనే ఉన్నాడు. ఆయన ఆయన మీద ఏం యాక్షన్ తీసుకోలేదు ఇప్పటి వరకు. వాళ్ళ ప్రకారము అరవింద్ కేజ్రీవాలే ఈ లిక్కర్ పాలసీ ఫార్మ్ చేసి వాళ్ళ పార్టీ కోసం డబ్బులు తీసుకున్నాడని అలిగేషన్. అరవింద్ కేజ్రీవాల్ ఏం యాక్షన్ తీసుకోకుండా ఎన్నిసార్లు అప్పీల్ కాకుండా ఏమనకుండా కవితకు ఒక్కసారి ఈ మధ్యలో సమస్య ఇవ్వడం జరిగింది. దానికి క్లియర్ గా చెప్పింది, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టులో మీరు చెప్పారు కాబట్టి దానికోసం వెయిట్ చేయండి అని చెప్పింది. అంతే, ఎప్పుడు అవాయిడ్ చేస్తాం ట్రై చేయలేదు. సో అటువంటిప్పుడు ఇది ఒక ఆర్బిటరీ యాక్షన్ లెక్క కనిపిస్తుంది. మేము కూడా ఈడీ ఆఫీసర్స్ ను మరి మీరు సుప్రీంకోర్టులో కేసు 19th నాడు వస్తున్నప్పుడు మీరు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి మీరు మీ పద్ధతి బాగాలేనట్టుంది, మీరు సుప్రీంకోర్టు వయలేషన్ అంటే మేము ఏం చేయాలి సార్, మా చేతిలో ఏం లేదు, పైకి వెళ్ళి ఏ ఆదేశాలు ఇచ్చినా మేము ఆదేశాలు మాత్రమే ఫాలో చేస్తున్నాం క్లియర్ గా చెప్పినారు. కేటీఆర్ గారు కూడా వాళ్ళతో ఆర్గ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పిన. కేటీఆర్ కూడా వాళ్ళతో అడిగింది ఏంటంటే, మీరు సుప్రీంకోర్టుకు ఒక అండర్టేకింగ్ జడ్జి ముందర ఇచ్చి ఇది చేయడం కరెక్ట్ కాదు కదా అని అడిగినాడు. అంతే, దానికి కూడా వాళ్ళ ఆన్సర్ ఇదే చెప్తున్నారు. మా చేతులు మేము ఏం చేస్తాం, అవర్ హ్యాండ్స్ ఆర్ టైడ్, వీఆర్ ఓన్లీ గో బై యాజ్ ఫర్ ద యాక్ట్ ఓన్లీ ది ఆఫీసర్ సపోజ్ టు టేక్ ఎ డిసిషన్. బట్ ఆఫీసరే చెప్తున్నాడు మా చేతిలో ఏం లేదు, పైకి వెళ్ళి ఇట్లా ఆదేశాలు వస్తున్నాయి అట్లా చేస్తున్నాం అని. పైకి వెళ్ళి ఏ ఆదేశాలు వస్తాయో అందరికి తెలుసు దేశంలో, ఆదేశాలు ఓలిస్తారు, ఆదేశాలు ఓలు పాటిస్తారు అని. ఎందుకంటే మీకు తెలుసు, ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటే ఒక ఇంట్రీమ్ గవర్నమెంట్ లెక్క ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఆఫీసర్స్ కూడా ఆదేశాలు పాటిస్తారా లేదా కూడా మనకు డౌట్ఫుల్. ఎందుకంటే దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు వైలేట్ ఇంట్రీమ్ గవర్నమెంట్. ఇనిషియల్ పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా ఎలక్షన్స్ తరుణంలో ఇంతకుముందు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఆర్గ్యూ చేస్తున్నారు, కవితను అరెస్ట్ చేయకపోవడంలో మనకు తెలంగాణలో డ్యామేజ్ జరిగింది, కవితను అరెస్ట్ చేసి ఉంటే మన ఓట్ పర్సంటేజ్ పెరిగి ఉండేది కాబట్టి దృష్టిలో పెట్టుకుని చేసిందని అది వాస్తవం అనిపిస్తుంది. అదే ప్రచారం ఉన్నది కానీ ఈ ఎలక్షన్ ముందు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది సార్? ఇది పొలిటికల్ డెసిషన్ అని చాలా క్లియర్గా కనపడుతుంది కదా, రాజకీయం కోసమే చేసినట్లు అనేది. ఎందుకంటే మనం
ఒకవైపున షెడ్యూల్ రావడము, మీరు అన్నట్లు మంచి పాయింట్ అన్నారు, అధికారులు మాట వినరో కాబట్టి ఒకరోజు ముందే జరిగినట్లు, అంటే ఇదంతా కూడా పొలిటికల్ కేంద్రంగా జరిగినట్లు అనపడుతుంది కదా. 100% అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలకు కూడా ఎటువంటి అనుమానం ఉంటుంది అనట్లేదు. ఎందుకంటే ఈ బీజేపీలో ఉన్న స్టేట్ లీడర్స్ కూడా చాలా మంది వెళ్ళి మీరు కవిత అరెస్ట్ చేయకుండా మనకు డ్యామేజ్ జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, కవిత అరెస్ట్ చేస్తే మన యొక్క పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది, అసెంబ్లీలో కూడా మనం అదే మిస్టేక్ చేసినాము కాబట్టి పార్లమెంట్ లో ఆ మిస్టేక్ చేయొద్దు అని చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొలిటికల్లీ ఓరియంటెడ్ యాక్షనే. 2 రోజుల నోటిఫికేషన్ ముందు పెట్రోల్ ధర ₹2 తగ్గించినారు. 2 రోజుల నోటిఫికేషన్ ముందు తెలంగాణ విమోచన సెప్టెంబర్ 17th ఈ రోజు ఇష్యూ చేసిన అవసరం ఏమొచ్చింది, ఇష్యూ చేసినాడు. మోడీ దేశం తిరిగి 2 రోజుల ముందు నోటిఫికేషన్ కాదు, 6 రోజుల ముందు 50,000 కోట్లు 100 కోట్లు మేము అన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాడు పనులకు. ఆ పనులు జరిగేది కాదు, ఆ పనులు మొదలు కూడా కాలేదు, అయినా అటువంటి చేస్తున్నాడు. తెలుసు ఇవన్నీ ఓన్లీ పొలిటికల్ అజెండాలే చేస్తున్నారు తప్ప మిగతా ఏం లేవు. ఒకవైపు ఎస్బీఐ బాండ్స్ డీటెయిల్స్ ఇవ్వంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వకుండా అడగడానికి ట్రై చేసినారు. సుప్రీంకోర్టు లేదు కంటెంప్ట్ ఇస్తా అంటే డీటెయిల్స్ ఇచ్చి సగం ఇచ్చినారు, నెంబర్స్ ఇవ్వకుండా, తర్వాత 18 to 19 డీటెయిల్స్ ఇవ్వకుండా. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఇట్స్ పొలిటికల్లీ మోటివేటెడ్ కేస్. ఇన్ని రోజులు 1.5 year నుంచి ఎందుకు ఈ అరెస్ట్ చేయాలంటే ఉందే ఇవ్వాల్సింది కదా. అయినా ఎన్ని రోజులు కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే ఈ మళ్ళీ దేశంలో ఏ కేసులు లేని అప్రూవర్స్ ఈ కేసులు ఉన్నారు. ప్రతి ఒక అక్యూజ్ చేస్తారు, 6 నెలల తర్వాత అతను అప్రూవర్ గా మారుతాడు, అప్రూవర్ మారితే తెల్లారి బెయిల్ మీద బయటకు వస్తాడు. సో ఇటువంటి భయంకర వాతావరణం సృష్టించి అదే ఈడీ ఫేస్ చేసే అవయవాలు ఏవైతే ఉండొచ్చు, సిబిఐ ఫేస్ చేసే అవయవాలు ఉంటే అతను వెంటనే మీరు నెక్స్ట్ డే అతను చేయలేండి అనుకోండి బీజేపీలో, తర్వాత ఆ కేసు గురించి ప్రస్తావన ఉంటుంది, కేసులు చేతుకుంటలో పడేసి పెడతారు. సార్ ఇక్కడ సుప్రీంకోర్టులో ఒకవైపు కేసు నడుస్తుండగానే అరెస్ట్ చేయడం సుప్రీంకోర్టు మరి, ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్ల విషయాలు మనం చూసినాం, చెప్తే కూడా వినరని చాలా సీరియస్ అయింది కోర్టు. ఈ విషయంలో కూడా అట్లే జరగవచ్చా? ఏం జరగచ్చో మనం చెప్పలేము, బట్ డెఫినెట్లీ దిస్ విల్ బి టేకెన్ అప్ విత్ ద సుప్రీం కోర్ట్. హౌ సుప్రీం కోర్ట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్, లెట్ us see. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేస్తుంది. మా దగ్గర కేసు ఉన్నప్పుడు మేము వింటున్నప్పుడు 3 రోజులు పట్టకుంటే ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నాం డెఫినెట్లీ ఒక అసహాయం చేస్తుంది. సుప్రీంకోర్టుకు ఏ పవర్ అయినా ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో. కానీ సార్ రాత్రిపూట అరెస్ట్ చేయడం విమెన్ సరైనది కాదని నిన్న చాలా మంది నినాదాలు చేశారు అక్కడ, అది నిజమేనా? చేయొద్దా? అంటే సెక్షన్ 46(4) ప్రకారము సన్సెట్ అయిపోయిన తర్వాత ఉమెన్ అరెస్ట్ చేయాలంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ మాత్రమే చేయాలి. అందుకే వాళ్ళు 520 అని రాసి సన్సెట్ కన్నా ముందు అరెస్ట్ చేసామని చూపిస్తానికి 520 రాసి 520కి అరెస్ట్ చేసినారు. ఓహో, దీని మీద అంటే ఇట్లాంటి అంశాల మీద ఫైట్ చేస్తే కనుక ఆమె జైలుకి వెళ్లకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుందో చట్టపరంగా? ఒక్కసారి అరెస్ట్ చేసిన తర్వాత ప్రొవిజన్ ఏముందంటే బెయిల్ మీదనే బయటికి రావాలి. క్వాష్ చేస్తే కేసును సుప్రీంకోర్టు ఒకసారి మనం పిటిషన్ ఫైల్ చేస్తాం, పిటిషన్ ఫైల్ చేస్తే క్వాష్ చేస్తే రావాలి. కాబట్టి వెంటనే ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వెంటనే బెయిల్ లో రిలీజ్ చేస్తారని అనుకోరు. మీకు తెలుసు జడ్జిలో జ్యుడిషియరీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ డెఫినెట్లీ సీరియస్ ప్రెషర్ లో ఉన్నారు. ఇప్పటి వరకు మనీష్ సిసోడియా మోర్ దెన్ 1 year జైల్లో ఉన్నాడు, అతనికి బెయిల్ రాలేదు. కాబట్టి కీపింగ్ ఇన్ వ్యూ అయితే పిఎంఏ లో ఏముందంటే సెక్షన్ 45 లోనే ఏదో స్ట్రింజెన్స్ కండిషన్స్ విచ్ ఆర్ అప్లికేబుల్ టు నార్మల్ అక్యూజ్డ్ ఉమెన్ గానీ మైనర్స్ గానీ సిక్ పర్సన్ గానీ అప్లికేబుల్ కావు. కాబట్టి ఉమెన్ విషయంలో కొంత వెసులుబాటు ఉంది సెక్షన్ 45 ఆఫ్ ద పిఎంఎల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్. సో బట్ కోర్ట్ హైస్ టు సాటిస్ఫై దట్ ఇట్స్ ప్రాపర్ కేస్ వేర్ దే కెన్ గ్రాంట్ బెయిల్. కాబట్టి చూద్దాం, డెఫినెట్లీ కవిత గారు తొందరలోనే బెయిల్ మీద బయటకు వస్తారని బీఆర్ఎస్ గట్టిగా బిలీవ్ చేస్తుంది. కానీ ఒక్కసారి ఇక్కడ మొత్తం ఈ కేసునంతా పరిశీలన చేస్తే కనుక, మొత్తం 7 ఏడాది కాలం మొత్తం పరిశీలన చేస్తే కనుక ఇందులో అది ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ, అది ఒక విధానపరమైన నిర్ణయం. ఆ విధానపరమైన నిర్ణయంలో ఆ ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు ఉంటుంది కదా. ఈ కేసు మొత్తాన్ని పరిశీలిస్తే కవిత దాంట్లో దోషిగా తేలే అవకాశం ఉందా? కేసును డీల్ చేసి ఇప్పటివరకు అడ్వకేట్స్ కావచ్చు, కేసులో ఉన్న అక్యూజ్డ్ కావచ్చు, కేసును చూస్తున్న చాలా మంది న్యాయ నిపుణులు కావచ్చు, ఈ కేసు అంతా ఒక ఇయర్స్ ఎవిడెన్స్. మీరు అన్నట్టు పాలసీ డిసిషన్స్ మీద గవర్నమెంట్ రేపు మోడీ గవర్నమెంట్ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఇండస్ట్రీకి బెనిఫిట్ ఇస్తుంది అనుకోండి, ఎవరైనా చెప్పచ్చు మొత్తం ఆ ఇండస్ట్రీ దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం క్యాబినెట్ కూడా చేసిందని కేసు పెట్టచ్చు. ఇది ఒక డేంజరస్ ట్రెండ్, వాళ్ళు చేసేది అవుతుంది ఒక డేంజరస్ ట్రెండ్. ఎందుకంటే బీజేపీ ఫస్ట్ టైం ఇటువంటి కేసు ఎప్పుడు క్యాబినెట్ డిసిషన్ లో జరిగి బెనిఫిట్ ఇచ్చిందని లంచాలు తీసుకొని చేసిండ్రు, ఎలక్షన్ ఫండ్ తీసుకొని చేసిన పిఎంఎల్ఏ యాక్ట్ పెట్టడం అనేది ఫస్ట్ టైం జరుగుతున్నది. మీకు తెలుసు పొలిటికల్ అపోనెంట్స్ లో పిఎంఎల్ఏ ఇస్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు యూజ్ అగైన్స్ దెమ్ అండ్ టు హరాస్ దెమ్
and to see that they toe the lines of their party in power in center. సో ఇది జరుగుతున్నది. ఇది డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కోర్టు కూడా అడుగుతామని సుప్రీం కోర్టు కూడా అడిగింది మానవ శిశుడు బెయిల్ కేసులో. అసలు మనీ ట్రైల్ లేదు, మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ లేదు అన్నారు. బట్ ఎనీవో దే ఆర్ షార్ట్ ఆఫ్ ఇష్యూయింగ్ బెయిల్ టు హిమ్. దే హావ్ రిజెక్టెడ్ అండ్ దే సెడ్ విత్ ఇన్ 3 to 6 months లో మీరు కమెంట్ చేసి కంప్లీట్ చేయాలన్నది. ఇప్పుడు ట్రయల్ కూడా కమెంట్స్ కాలేదు. సార్ అంటే నేను ఇంతకుముందుకు అడిగిన క్వశ్చన్ కొంచెం కొనసాగింపుగా, సుప్రీంకోర్టు నిన్న మొన్న ఒక 2-3 కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపైన చాలా కోపంగా ఉన్నట్లు కనబడింది. అంటే అసహనం అని మీరు అన్నారు. ఆ అసహనం అనేది బహుశా ఈ కేసు విషయంలో రావచ్చునా? మనం చెప్పలేము ఏ కేసులు. మీరు తెలుసు సుప్రీంకోర్టులో కూడా ఎన్నో బెంచెస్ ఉంటాయి. పేజ్ టు పేజ్ జడ్జిమెంట్స్ ఆర్ చేంజెస్. అంటే ఒక్కొక్క జడ్జికి తన పర్సనల్ ఫిలాసఫీ ఉంటుంది. డెఫినెట్లీ లా ఉన్నా కూడా ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతుంటాడు. అది చేయబోయిన సత్యమే. కాబట్టి ఈ కేసు ఉన్న బెంచ్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చెప్పలేము. సార్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్ అ గుడ్ టేస్ట్. వెన్ ద కేసు 19th నాడు వస్తున్నప్పుడు 17th నాడు, అది కూడా 15th నాడు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ అరెస్ట్ చేయడం, అది కూడా ఉమెన్. ఇప్పటి వరకు పిఎంఎల్ఏ కేసులో ఉమెన్ అరెస్ట్ చేసిన దాఖలా లేవు. ఎందుకంటే మీకు తెలుసు పిఎంఎల్ఏ అనేది ఒక మనీ లాండరింగ్ కేసులో ఇట్స్ ఎకనామిక్ అఫెన్స్. నాట్ దట్ ఈజ్ ఎ ఫిస్టివ్ ఆర్ ఈజ్ సమ్ మర్డరర్ ఆర్ సమ్ సీరియస్ అఫెండర్ ఆర్ రాబరర్ కాదు. సో ఎకనామిక్ అఫెన్స్ వల్ల అక్యూజ్డ్ దేశం పాడపెట్టుకోవడం కానీ, అక్యూజ్డ్ ఎవిడెన్స్ అవైలబుల్ లేకపోవడం కానీ జనరల్ గా ఉండదు. కాబట్టి అతను అరెస్ట్ ను తప్పకుండా అవసరం అనుకుంటే తప్ప అరెస్ట్ చేయదు. ఈ కేసులో మీరు 2 years పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. కవిత గారిని ఎన్నోసార్లు విచారించడం జరిగింది. కాబట్టి ఈ స్టేజ్ లో ఈ టైంలో అరెస్ట్ చేయడం అనేది, అరెస్ట్ చేయకుండా మీరు కేసును అక్యూజ్ విధించవచ్చు, ట్రయల్ కండక్ట్ చేయొచ్చు, కేసు కోర్టులో కేసు నడుస్తుంటది. అక్యూజ్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది దాని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే కవిత గారు ఇక్కడ ఉన్నారు, కేసు ఢిల్లీలో అయింది, అందరి ఎవరికి అరెస్ట్ చేసినారు, ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నది. ఏ టైంలో కవిత ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసడం కానీ, కవిత ఇంటర్ఫియర్ అనేది దే ఆర్ మినిమం ఛాన్సెస్. సో అటువంటిప్పుడు అరెస్ట్ చేయాల్సిన అసలు కారణాలు అయితే ఏం లేవు ఎక్సెప్ట్ ఫర్ పొలిటికల్ రీజన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కవిత అరెస్టుకు సంబంధించిన విషయాలు ఇవి. అంటే లీగల్గా ఉండే ఆ పరిభాష, లీగల్గా వచ్చే పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేది ఇందాక మనం మాట్లాడిన హైకోర్టు సీనియర్ అడ్వకేటు మోహన్ రావు గారు, వారు ఆమూలాగ్రం వారు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసులు వేయడము, ఉద్యమకారులను కేసులు నమోదైతే కనుక వారిని విడిపించుకోవడం, బెయిల్ ఇప్పించడంలో వారు కూడా ప్రధానమైన పాత్ర పోషించిన వారిలో ఉన్నారు. ఇక అంటే ఇక్కడ కవిత అరెస్టు చుట్టుముట్టు జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా నరేంద్ర మోదీ నిన్న హైదరాబాద్కు రావటం, నిన్ననే కవిత అరెస్టు కావడం, ఇవి ఈ 2 పరిణామాలు రాజకీయంగా జరిగినాయి అనేది ఎక్కువ ప్రజల్లో జరుగుతున్న చర్చ. మరి రాజకీయంగా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే కనుక వీరు కూడా అన్నారు, రాజకీయం కోసం చేసిన ఇవన్నీ కూడా రాజకీయం లేకుంటే జరిగేది కాదు, కాంగ్రెస్ బీజేపీలో కుమ్మక్కుతూనే జరిగింది. ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కనుక కవిత అరెస్ట్ అయి ఉంటే ఆనాడు పరిస్థితి ఎట్లా ఉండేదో తెలియదు. బీజేపీ నాయకులు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అప్పట్లో కవిత అరెస్టు అనేది వాళ్ళు మాట్లాడిండ్రు. అసెంబ్లీ ఎన్నికల ముందు జరగలేదు, ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు జరిగింది. ఈ లోక్సభ ఎన్నికల ముందు జరిగిందని, ఇది రాజకీయ పరంగా జరిగింది అనేదే ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశం ఉన్నది. బహుశా భారతీయ జనతా పార్టీకి లాభిస్తుందా లేదంటే అది అవకాశాలు తక్కువగానే కనబడుతున్నాయి. బీఆర్ఎస్కి ఏమైనా సానుభూతి ఉంటుందా అంటే కూడా బీఆర్ఎస్కు బహుశా సానుభూతి కూడా ఉండే అవకాశం లేదు. ఒక ఘటనగా లేదా ఒక అరెస్టుగా దీన్ని 7 ఏడాది పైగా కాలంగా ఈ మొత్తం పరిణామ క్రమాన్ని తెలుగు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి, ఆడపిల్ల విషయంలో ఏదో ఒక కన్సర్న్ కొంత కవిత విషయంలో ఉంటే ఉండొచ్చు. అది ఓటు రూపంలో బీఆర్ఎస్కు అనుకూలిస్తుందంటే అనుకూలించే అవకాశాలు తక్కువనే. రాజకీయంగా బీజేపీకి లబ్ధి అంటే ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉన్నది, ఆలస్యమైంది అనే అభిప్రాయం కూడా ఉన్నది. పైగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఒక రోజు ముందు ఎన్నికల ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో తీసుకున్న నిర్ణయంగా ఒక రాజకీయ అంశంగానే ప్రజలు గుర్తించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.